హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. ఈరోజు మీ ముందుకైతే ఒక రంగోలీ అయితే తీసుకొచ్చానండి. ఫ్రైడే రంగోలీ. స్టార్తో వేస్తున్నాను. ఓన్లీ గీతలు గీయడం వస్తే ఈ రంగోలీ అయితే ఈజీగా వేసుకోవచ్చండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ముగ్గుతో కూడా ఈజీగా వేసుకోవచ్చు. నేను ఇది బయట జాజుతో వేసుకుంటానండి. జాజుతో వేసుకోవడం వల్ల వైట్ ఫ్లోర్ మీద మంచిగా కనిపిస్తుందని జాజుతో వేస్తున్నాను. అదే గుమ్మం దగ్గర అయితే నేను ముగ్గుతోనే వేసుకుంటాను. అది బియ్యపిండితోనే వేస్తాను. ఇంకా మనం కొనే ముగ్గు అయితే కాదు. బియ్యపిండి వాడాలని ద్వారాల దగ్గర కానీ దేవుడి రూమ్లో కానీ ఓన్లీ బియ్యపిండితోనే వేస్తాను. జాజు కూడా మనం ట్రెడిషనల్ ఫెస్టివల్స్కి వాడుకోవచ్చండి. దీన్ని కూడా శుభం లాగే మనం తీసుకుంటారు. ఇంకా జాజుతో మనం ముందుగా వేసి చూడండి, సైడ్ని చూపిస్తాను. వేసి మనం దాని మీద ముగ్గు వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొన్ని పండగలకి, బతుకమ్మ పండగ కానీ ఈవెన్ అక్కడ మనకి ఏపీలో చాలా పండగలకి, చాలా అమావాస్యకి ముందుగా జాజు వేసి మేము మార్గశీర్ష మాసంలో చేసుకుంటామండి. లక్ష్మీదేవి పూజలకు కూడా జాజు అనేది కంపల్సరీ వాడతారు. ఇది కూడా శుభప్రదమే. దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. దీంతో కూడా ముగ్గులు పెట్టుకోవచ్చు. మన వాకిళ్ళకి అంటే మన కింద మట్టి అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నాయండి. ఈ ఫ్లోర్ మీద అయితే వేసుకోవచ్చు. అదే మనం కింద మట్టిలో వేసుకోవాలి అనుకుంటే ముందు జాజుతో అలుక్కొని వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. నేను మార్గశీర్ష మాసంలో వేసుకునే ముగ్గులకి ముందు జాజు తీసుకుని దాంతో బియ్యాన్ని గ్రైండ్ చేసి తడి ముగ్గు అయితే పెట్టుకుంటాను. అవి చాలా వీడియోలు అప్లోడ్ చేశానండి. ఎవరైనా నా ముందు వీడియోలు వెళ్ళి చూడండి. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముగ్గు ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.